ప్రైవేట్ సంస్థలు కావచ్చు, ప్రైవేట్ వ్యక్తులు కావచ్చు, ఇవాళ గోట్ ఫార్మింగ్స్ అని, తర్వాత షీప్ ఫార్మింగ్స్ అని రకరకాలుగా వాళ్ళు అంటే ఒక 10 లక్షలనే మీకు ఒక ఫార్మింగ్ చేయొచ్చు, 5 లక్షలనే చేయొచ్చు, మీకు నెలకి లేకపోతే 3 మంత్స్కి ఒకసారి మీకు ఒక 2 లక్షల లాభం ఉంటుంది అని చెప్పేసి ఇవాళ వీడియోలు కూడా రావడం జరుగుతుంది. అసలు అంటే చిన్నగా ఒక 50 గొర్రెలను తీసుకొచ్చో లేకపోతే ఒక 40 గొర్రెలను తీసుకొచ్చి ఒక షీప్ ఫార్మింగ్ చేయాలంటే ఏర్పాట్లు ఏ విధంగా చేసుకోవాలి, తర్వాత ఖర్చు ఎంత అవుతుండొచ్చు? అయితే ఇప్పుడు గొర్రెల మేకల కాపర్లకు సంబంధించి వృత్తిలో ప్రధానంగా ఉన్న విషయం ఏంటంటే గొర్రెల మేకల్ని కాయాలంటే మనకి చాలా ఓపిక ఉండాలి. రెండవది ఏంది, రేయింబగళ్ళు వాటితో ఉండాలి. చాలామందికి ఇవాళ రేపు చూసుకుంటే కనుక వ్యక్తిగతంగా పెట్టుబడి పెట్టుకునేటోళ్ళు కానీ లేదా వివిధ సంస్థలు బ్యాంకుల ద్వారా పెట్టుబడి పెట్టుకునేటోళ్ళు కానీ బాగానే ఉన్నారు, ఎందుకంటే మనీ అందుబాటులోకి వచ్చింది కాబట్టి. దీని ద్వారా చాలామంది ఎంటర్‌ప్రెన్యూర్స్ ముందుకు వచ్చి గొర్రెల మేకల ఫార్మ్స్ పెడదాము అని ఒక ప్రధానమైన ఆలోచనతో ముందుకు వస్తూ గొర్రెల మేకల ఫార్మ్స్ అంటే గత 10-15 ఏళ్ళుగా ఈ ట్రెండ్ బాగా పెరిగింది. ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల అయితేంది ఈ 5 ఏళ్లలో కొంత గ్రామీణ ప్రాంతాల్లో కూడా గొర్రెల మేకలకు సంబంధించిన ఫార్మ్స్ పెడతామని చెప్పి చాలామంది ముందుకు వస్తున్నారు. దీంట్లో ప్రధానంగా ఉన్న విషయం ఏంటంటే వారికి సంబంధించి ఈ వృత్తి పట్ల ఎటువంటి నైపుణ్యం ఉంది, తెలివితేటలు ఉన్నాయి, తర్వాత ఎంతమంది సొంతంగా పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఈ పని సొంతంగా చేయగలుగుతున్నది ఒక ప్రధానమైన విషయం. అంటే చాలాసార్లు ఎట్లా ఉంటుందంటే ఒక ఎంటర్‌ప్రెన్యూర్ బేసికల్గా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉంటాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ మాదాపూర్లో పనిచేస్తుంటాడు, వాళ్ళ ఊరు డిచ్చిపల్లి దగ్గర ఒక ఊరు ఉంటుంది. వాళ్ళు షీప్ ఫామ్ పెడదామని అనుకుంటారు. అక్కడ ఉండే తమ్ముడు అన్న లేదా షీప్ ఫామ్ పెట్టిస్తే బాగుపడతారు అనేది. అయితే సాధారణంగా పెట్టుబడి పెట్టేదేమో ఇక్కడ ఉండే ఎంటర్‌ప్రెన్యూర్, వాళ్ళు రోజువారీ మేనేజ్ చేయాల్సిందేమో వాళ్ళ కుటుంబ సభ్యులు. అక్కడ ఒక మిస్ మ్యాచింగ్ లింక్ ఉంటుంది. రెండో విషయం ఏంటంటే ఈ వృత్తిని చేయాలంటే వృత్తి పట్ల కాస్త కోసం నైపుణ్యం ఉన్న వాళ్ళు కావాలి. నైపుణ్యం ఉన్న వాళ్ళని వీళ్ళు ఎంపిక చేసుకోకపోవడం వల్ల, ప్రాథమిక సూత్రాలు కూడా వాళ్ళకి తెలియకపోవడం వల్ల చాలామంది గొర్రెల మేకల ఫార్మ్స్ పెట్టిన వాళ్ళు వెనుదిరగాల్సిన పరిస్థితి వచ్చింది ఈరోజు. ఎందుకు వెనుదిరుగుతున్నారు అని అంటే ఏదైనా ఒక పని మొదలు పెట్టినప్పుడు ఏదైనా కొంచెం మనం దీర్ఘకాలం ఆలోచన చేయాలి. అంటే 1 సంవత్సరమో 2 సంవత్సరాల్లో మనం పెట్టుబడి పెట్టినాం కదా రిటర్న్స్ రావాలంటే రావు. దీంట్లో కూడా కనీసం ఒక 5 నుంచి 10 ఏళ్ళు పని చేస్తే కానీ రిటర్న్స్ అనేవి కనిపించవు. ఆ ఓపిక ఉండాలి. అయితే ఇక్కడ మనం ఒక విషయం మాట్లాడుకోవాలి. ఎవరైతే ఎంటర్‌ప్రెన్యూర్స్గా మొదలు పెడుతున్నారో నిజంగా వాళ్ళందరినీ మనం అప్రిషియేట్ చేయాలి. ఆ విధంగా యాక్టివిటీ పట్ల శ్రద్ధ ఉండి ముందుకు వస్తున్నందుకు. సాధారణంగా మనము మామూలుగా ఒక యూనిట్ మనము గొర్రెల కాపర్లతో మాట్లాడినప్పుడు చెప్పేది ఏంటంటే కనీసం ఒక మనిషి గొర్రెలు కాయాలంటే ఒక 60 గొర్రెలు ఉండాలి. అంటే ఆ మనిషికి కూలి పడాలి అంటే ఆ మనిషి బతకాలి, జీవనం సాగించి 60 గొర్రెలు ఒక మనిషి కాయగలుగుతాడు. అటువంటి సందర్భంలో 60 గొర్రెలు కొనుక్కొని ఒక మనిషి గొర్రెలు కాయాలంటే ఇవాళ రేట్లో కనీసము 10,000 రూపాయలు అవుతుంది ఒక గొర్రెకు. తక్కువలో తక్కువ 10,000 రూపాయలు అయితే 60 గొర్రెలకు 6 లక్షల రూపాయలు అవుతాయి. వాటి కనీసం 3 పొట్టేలు ఉంటే మంచిది, ఎందుకంటే 20+1 యూనిట్గా కన్సిడర్ చేస్తుంది గవర్నమెంట్ చాలాసార్లు. కాబట్టి 3 పొట్టేలు అనుకుంటే అవి కనీసం 50,000 అవుతాయి. అంటే ఆ పెట్టుబడే కనీసం 6.5 లక్షలు అవుతుంది. తర్వాత మన దగ్గర జరుగుతున్న దాంట్లో ఇంకొక విషయం ఏంటంటే మన దగ్గర 2-3 రకాల పద్ధతులు ఉంటాయి. అంటే గొర్రెలు మేకలను కాసే పద్ధతిలో ఒకటి ఏంటి, ఎక్స్టెన్సివ్ పద్ధతి అంటాం. అంటే ఆరు బయట మనము అంటే బీడు భూములు కానీ, చెరువు శిఖాలు కానీ, చెరువు గట్ల మీద లేకపోతే అడవిలో పోయి మేపుకొచ్చే పద్ధతి ఎక్స్టెన్సివ్ సిస్టమ్ అంటాం. రెండవది సెమీ ఇంటెన్సివ్ అంటాం. సెమీ ఇంటెన్సివ్ అంటే 2-3 గంటలు తిప్పుకొస్తాడు, కొంత మేత కూడా వేస్తాడు, షెడ్ ఉంటుంది, షెడ్లో కొంచెం గడ్డి పెంచుంటాడు లేదా ఇంకా పొట్టు తీసుకొస్తాడు వేస్తాడు. సెమీ ఇంటెన్సివ్ మెథడ్ అంటాం. మూడవది ఇంటెన్సివ్ మెథడ్ అంటాం. ఇంటెన్సివ్ మెథడ్లో వాటిని ఎక్కడ తీసుకుపోకుండా షెడ్లనే పెట్టి షెడ్లనే మేతేసి పెంచడం. ఈ 3 రకాలవి సైంటిఫిక్గా ఉన్న పద్ధతులు. దాదాపుగా 99% మంది ఎక్స్టెన్సివ్ సిస్టమే చేస్తుంది ఈరోజు మన తెలంగాణలో. 99.9% అంట నేను. ఇంకా ఎందుకు అని అంటే ఎక్స్టెన్సివ్ సిస్టంలో ఫాడర్ మీద ఖర్చు పెట్టాల్సింది ఏమీ లేదు, మేత కోసం ఖర్చు పెట్టాల్సింది ఏం లేదు. దాంట్లో పెట్టుబడి అంతా వ్యాధులు, టీకాలు, వాటిని నయం చేసుకోవడము, ఎడకన పోతే ట్రాన్స్పోర్టు ఇవే ఉంటాయి. మిగతా అంతా గొర్రెలు ఎవరైతే ఉంటాయో వాళ్ళ కూలి మాత్రమే. కాబట్టి ఎక్స్టెన్సివ్ సిస్టమ్ అనేది 99.9% మంది ఈరోజు చేస్తూ ఉండే గొల్ల కుర్మలందరూ కూడా. కొత్తగా వచ్చిన ఎంటర్‌ప్రెన్యూర్స్తో విషయం ఏంటంటే వీళ్ళన్నీ కూడా పెట్టుబడి పెడతారు. అంటే షెడ్ కానీ, ఫోడర్ కానీ, వ్యాక్సిన్ కానీ, వాటికి రోజువారీ చూసుకోవడము, మనుషులు, ఎందుకంటే వాళ్ళు సొంతంగా మేనేజ్ చేయాలి. ఇవన్నీ పెట్టేసరికి
ఇద్దరు అమ్మేది మళ్ళీ ఊర్లో ఉన్న కట్కాయనకు కానీ లేదా హైదరాబాద్ మార్కెట్లో కానీ. మటన్ రేట్ అయితే కామన్ ఈరోజు 900 లేదా 1000 రూపాయలు కామన్గా ఉన్నప్పుడు ఇంటెన్సివ్ పెట్టిన వాళ్ళకేమో దానికి ఇన్పుట్ కాస్ట్ ఎక్కువైతుంది. అదే ఎక్స్టెన్సివ్ సిస్టంలో చేసిన కాపర్కేమో ఆ కాస్ట్ లేకుండా వస్తుంది. అప్పుడు చాలామంది కాపర్లు మన ఎంటర్ప్రినర్స్ ఏమనుకుంటున్నారు, మాకు ఇంత పెట్టుబడి పెట్టినామో ఇంత రేట్ రావాలి కదా అని అంటే మార్కెట్ ఇంకొక విధంగా బిహేవ్ చేస్తుంది. రెండవది తెలంగాణకున్న అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ తెలంగాణలో ఈరోజు కూడా ఇంత పాపులేషన్ ఉన్నా మనకు కావాల్సిన సప్లై 30%. గొర్రెలు మేకలు మిగతా 70% మనకి ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, మహారాష్ట్ర అన్ని రాష్ట్రాల నుంచి వస్తుంది. అంటే ఇక్కడ మనం తినేవాళ్ళు చాలామంది ఎక్కువ మంది ఉన్నారు, ఇక్కడ కన్జంప్షన్ ఉన్నది, ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ కూడా ఉన్నది. కాబట్టి వీటి మీద శ్రద్ధ పెడితే కనుక ఎంటర్ప్రీనర్స్, గొర్రెల కాపర్లు ఇంకా ఈ వృత్తిని పెద్ద ఎత్తున చేయడానికి అవకాశం ఉన్నది.